హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈరోజైతే మా ఇంట్లో స్పెషల్ గుత్తి వంకాయ కర్రీ అయితే చేస్తున్నాను. గుత్తి వంకాయ మసాలా కర్రీ అయితే చేస్తున్నాను అనమాట. ఈ గుత్తి వంకాయ మసాలా కర్రీ కోసం అయితే మసాలా అయితే ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నాను. మసాలా వచ్చేసి కారం, పసుపు, ఉప్పు, మసాలా పొడి, అల్లం వెల్లుల్లి పేస్టు, పెరుగు, ధనియా పౌడర్ అయితే వేసుకున్నా అనమాట. వేసుకుని అంతా మిక్స్ చేసుకొని పేస్ట్ పక్కన పెట్టుకున్నా. ఇంకా వంకాయలకైతే ఘాట్లు పెట్టేసుకొని ఇంక ఇలా కట్ చేసుకొని మొత్తం ఇంకా ఒక హ్యాండ్తో పెడుతున్నా కదా, వీడియో తీస్తున్నా అని చెప్పేసి ఇప్పుడు వీడియో అయితే పక్కన పెట్టేసి మొత్తం అయితే కలిపేస్తాను. ఇంకా వన్ బై వన్ ఇంకా అట్లా అయితే మొత్తానికి కంప్లీట్ చేసేసుకున్నా అనమాట. కంప్లీట్ చేసేసుకొని కాసేపు అయితే పక్కన పెట్టుకున్నా. ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకున్నా. ఈలోపు ఆనియన్ కట్ చేసుకొని పోపు దినుసులు బాగానే పెట్టుకొని ఆయిల్ వేసి పోపు దినుసులు వేసేసి అవి ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ అయితే వేసుకుంటున్నాను అనమాట. ఆనియన్స్ అయితే వేసుకున్న తర్వాత ఆనియన్స్ అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకున్నా. అదేంటో ఫ్రెండ్స్, మా ఇంట్లో అందరూ ఒక్కొక్క అంటే వాళ్ళ క్రేవింగ్స్ వేరే, ఒక్కొక్క విధంగా ఉంటాయి. ఎట్లా అంటే మా పాపకేమో చిక్కుడుకాయ కర్రీ అంటే బాగా ఇష్టం అనమాట. కానీ మా బాబు అసలు తినడది. మా బాబుకేమో గుత్తి వంకాయ అంటే బాగా ఇష్టం, మా పాప అసలు తినదనమాట. ఇంకా వీళ్ళిద్దరిది ఇదే తలనొప్పి ఫ్రెండ్స్. ఒకరికి ఇష్టమైంది ఇంకొకరికి ఇష్టం ఉండదు, ఒకళ్ళు తినేది ఇంకొకరు తినరు అనమాట. ఒకళ్ళకి ఇష్టమైంది పెడితే ఇంకొకరిని బ్రతిలాడి తినిపియాలన్నమాట. ఇంకా అట్లుంటుంది మా ఇంట్లో. మరి మీ ఇంట్లో ఎట్లా ఉంటుంది? ఎట్లా ఉంటారు మీ ఇంట్లో పిల్లలు కూడా? కామెంట్ చేయండి తప్పకుండా. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఆనియన్స్ అవన్నీ ఫ్రై అయిన తర్వాత ఒక్కొక్క వంకాయ తీసుకొని ఇంకా అలా అయితే వేస్తూ ఉన్నా. ఎందుకంటే తక్కువ ఉన్నాయి కదని చెప్పేసి ఇంకొకటి వేస్తున్నాను అనమాట. గిన్నె అయితే సరిపోదు అనుకున్నా, చిన్నది తీసుకున్నాను అనమాట. కానీ సరిపోయింది. తర్వాత మగ్గిన తర్వాత పర్లేదు, తిప్పుకోవడానికి వీలుగా ఉంటుందా ఉండదా అనుకున్నా, కానీ సరిపోయింది అనమాట. బాగానే ఉంది. ఇంకా అవన్నీ వేసుకొని ఇంకా మిగిలిన పేస్ట్ కూడా అందులో వేసేసుకొని ఇంకా తర్వాత లైట్గా ఇంకా సిమ్లో పెట్టేసి అవి ఇప్పుడు ఏంటంటే గ్యాస్ అనేది, స్టవ్ అనేది ఇంకా హైలో పెట్టకూడదు, సిమ్లోనే పెట్టేసాను అనమాట. సిమ్లో పెట్టేసి ఇంకా మెల్లగా ఉడికిస్తూ ఉన్నా అనమాట. అలా ఉడికిస్తూ ఇంక ఇంట్లో పని అంతా కంప్లీట్ చేసుకుంటూ ఇంకా సిమ్లో పెడితే ఇంకా అక్కడ మనం ఉండాల్సిన అవసరం లేదు కదా. ఇంకా వేరే వర్క్ అయితే ఏదైతే ఉంది ఇంకా అదైతే కంప్లీట్ చేస్తూ ఉన్నా అనమాట. మా సార్ అయితే ఇంకా ట్యూషన్లో అయితే కూర్చున్నారు. ఇంక నేనైతే వంట పని అయితే చేసుకుంటున్నా. ఇక తర్వాత పక్కన రైస్ కూడా పెట్టాను అనమాట. రైస్ కూడా పెట్టేసి ఇంకా తర్వాత నేను ఏం చేశానంటే దాంట్లో చింతపండు పులుసు పోదామంటే చింతపండు అయితే లేదు. ఇంకా నేను టమాటాస్ని అయితే చూడండి ఎలా అయితే ఇట్లా మెత్తగా అయితే పేస్ట్ అయితే చేస్తున్నాను అనమాట. ఎందుకంటే ఇలా మెత్తగా పేస్ట్ చేయడం వల్ల మంచిగా టేస్ట్ అనేది వస్తుంది. నేను ఒక్కొక్కసారి కొన్ని కర్రీస్లో టమాటా పేస్ట్ అనేది మిక్సీ పట్టి అయితే వేస్తాను, కానీ ఈసారి అలా వేయలేదు. ఇలా టమాటా రసం కోసం అయితే ఇలా పిసుకుతాము కదా ఉప్పు పసుపు వేసి, కానీ నేను ఉప్పు పసుపు ఏమీ వేయకోకుండా ఇంక ఇట్లనే ఓన్లీ టమాటాస్ని, ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ కర్రీలో వేసేసాం కదా, మళ్ళీ ఇక్కడ ఉప్పు సాల్ట్ అనేది ఎక్కువైపోతుంది. సో ఇంకా వాటిని అలా ఓపిక తెచ్చుకొని ఇంకా అలా కచ్చాబచ్చా ఇంకా అట్లయితే పిండేసుకున్నాను అనమాట. పిండేసుకుని అడుగున రసం వచ్చే వరకు పిండేసుకున్నా. ఇంకా తర్వాత ఇలా చేసుకున్న టమాటాస్ని అయితే ఇంకా మొత్తం అయితే ఇంకా అందులో వేసుకున్న పైన వేసుకొని ఇంకా అవి ఇంకా కొంచెం లైట్గా అట్లా తిప్పుకున్నాను అనమాట. తిప్పుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఇంకా సిమ్లో అయితే ఉడికిస్తూ ఉన్నా ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ కొంచెం ఆయిల్ అయితే ఎక్కువైంది అనిపించింది, కానీ కర్రీ ఉడికిన తర్వాత సరిపోయిందనమాట. ఏంటో మరి ఉడికేటప్పుడు ఎక్కువ అనిపించింది, కర్రీ ఉడికిన తర్వాత సరిపోయిందనమాట. కొన్ని కర్రీస్లో ఉడికేటప్పుడు తక్కువ, ఉడికిన తర్వాత ఆయిల్ బయటకు వస్తుంది కదా, కానీ ఈరోజు నాకు అట్లా కాదనమాట. డిఫరెంట్గా జరిగింది. ఏంటో ఫ్రెండ్స్ అంతా డిఫరెంట్గా ఉంది, ఏం అర్థం కావట్లేదు. షార్ట్ వీడియో అయితే పెట్టాను కదా, ఏంటి ఇంత ప్రశాంతంగా గుత్తి వంకాయ మసాలా కర్రీ చాలా టైం తీసుకొని చేస్తున్నాను అనుకుంటున్నారా? మరి రేపు సండేగా ఫ్రెండ్స్, సండే అంటే ఇంటి దగ్గర ఉంటాం కదా. సో ఇంకా బాబాయ్ అయితే ఎప్పటి నుంచో చాలా రోజులు అవుతుంది, ఒక 4 days అవుతుంది ఈ వంకాయలు తెచ్చి. బాబాయ్ అయితే రోజు అడుగుతున్నాడు, కానీ నాకు టైమింగ్ కుదరక ఇంకా చేయట్లేదు. రేపు అయితే సండే ఇంటి దగ్గరే కదా, సాటర్డే నైట్ చేసి పెడితే మంచిగా తింటాడు అనేసి ఇంకా అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఏంటంటే ఇంకా వర్క్లో పడి ఇంకా కనీసం ఇష్టమైనవి కూడా వండుకొని తినలేకపోతున్నాం అనమాట. సో ఈరోజు సండే కదా, ఈరోజు అయితే ఫుల్గా అయితే ఎంజాయ్ చేయాలంటే తగ్గేది లేదనమాట. కిలోమీటర్స్ వీడియో నచ్చింది.